శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30వ తేదీ నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనుంది టీటీడీ. 10 రోజుల్లో మొత్తం 182 గంటల దర్శన సమయం లభిస్తుండగా సామాన్య భక్తులకు 164 గంటల సమయాన్ని కేటాయించింది టీటీడీ. మరోవైపు మొదటి 3 రోజులు సర్వదర్శనం భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేస్తోంది. సర్వదర్శనం భక్తులకు సంబంధించి దర్శన టోకెన్లను ఆన్లైన్లో విధానంలో కేటాయించేలా ఏర్పాట్లు చేసింది టీటీడీ. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తిరుమల నుంచి మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. శ్రీవారి ఆలయంలో 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తుంది. డిసెంబర్ 30వ తేదీ నుంచి కూడా జనవరి 8వ తేదీ వరకు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో మొదటి 3 రోజులకు సంబంధించి సర్వదర్శనం భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేస్తుంది. డిసెంబర్ 30, 31 అదేవిధంగా జనవరి 1వ తేదీకి సంబంధించినటువంటి దర్శన టోకెన్లను ఆన్లైన్ విధానంలో జారీ చేయాలని చెప్పి కూడా టీటీడీ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రేపు ఉదయం నుంచి కూడా డిసెంబర్ 1వ తేదీ వరకు కూడా 5 రోజుల పాటు భక్తులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి సౌలభ్యం లభించనుంది. మొత్తంగా కూడా 3 ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా భక్తులు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగించవచ్చు. ఒకటి వెబ్సైట్ ttd-devasthanam.gov.in ద్వారా టీటీడీ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. మరొకటి టీటీడీకి సంబంధించినటువంటి యాప్ అయితే మూడవది వాట్సాప్ ద్వారా కూడా 9552300009 ఈ నెంబర్ వాట్సాప్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగించుకోవచ్చు. భక్తులు తమతో పాటు మొత్తంగా కూడా నలుగురు అంటే 1+3 ప్రాతిపాదికన కూడా ఈ రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి సౌలభ్యం లభిస్తుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను 5 రోజుల పాటు కూడా కొనసాగించుకునే సౌలభ్యం ఉంటుంది. ఇక డిసెంబర్ 2వ తేదీన ఈ డిప్ విధానంలో ఈ దర్శన టోకన్లు అయితే టీటీడీ జారీ చేయనుంది. మొత్తంగా కూడా ఈ 3 రోజులకు సంబంధించి దాదాపు 2 లక్షల వరకు కూడా దర్శన టోకన్లు జారీ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. మొదటి రోజుకు సంబంధించి 62,000, రెండో రోజుకు సంబంధించి 69,000, మూడో రోజుకు సంబంధించి 57,000 దర్శన టోకెన్లు జారీ చేసేలా అయితే టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. ఇక ఈ 3 రోజులకు సంబంధించి దర్శన టోకెన్ కలిగినటువంటి భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తామంటూ కూడా టీటీడీ ఇప్పటికే ప్రకటించడం కూడా జరిగింది. ఇక 2వ తేదీ నుంచి అంటే జనవరి 2 నుంచి 8 అంటే చివరి 7 రోజులకు సంబంధించినటువంటి దర్శన విధానంలో సంబంధించి కూడా టీటీడీ ఇప్పటికే ప్రకటన చేయడం జరిగింది. సర్వదర్శనం భక్తులు నేరుగా తిరుమల చేరుకుంటే 2వ తేదీ నుంచి కూడా వారిని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి రోజుకు 15,000 చొప్పున 1,05,000 టోకెన్లను డిసెంబర్ 5వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ఇక శ్రీవాణి దర్శనానికి సంబంధించి రోజుకు 1000 చొప్పున మొత్తం 7 రోజులకు సంబంధించి 7,000 దర్శన టికెట్లను డిసెంబర్ 5వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టోకన్లను జారీ చేయనున్నారు. ఇలా మొత్తంగా కూడా దర్శన టోకన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రణాళికలను అయితే టీటీడీ సిద్ధం చేసింది. ఇక సర్వదర్శనం భక్తులకు సంబంధించి రేపటి నుంచి కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ప్రక్రియ 5 రోజుల పాటు టీటీడీ కొనసాగించబోతుంది. 5 రోజుల తర్వాత డిసెంబర్ 2వ తేదీన ఈ డిప్ విధానంలోనే వారికి దర్శన టికెట్లు కేటాయింపు చేస్తారు. దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా వారికి మెసేజ్ రూపంలో తెలియపరుస్తారు. అదే టికెట్లో వారు వైకుంఠ ద్వార దర్శనానికి తిరుమల చేరుకున్నటువంటి సమయంలో ఏ ప్రాంతం నుంచి క్యూ లైన్లకు చేరుకోవాలన్నటువంటి సమాచారాన్ని కూడా అందించబోతున్నారు. మొత్తంగా కూడా వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన క్యూ లైన్లో కూడా 3 పాయింట్లను అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఉదయానికి సంబంధించి ఏటీసీ సర్కిల్ వద్ద, మధ్యాహ్నం నుంచి కృష్ణతేజ నుంచి, అదేవిధంగా సాయంత్రం దర్శన టోకన్లు కలిగినటువంటి భక్తులను గోగర్భం డ్యామ్ వద్ద నుంచి కూడా క్యూ లైన్లోకి అనుమతించేలా కూడా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. దీంతో భక్తులు ఒకే ప్రాంతంలో గుమికూడేటటువంటి పరిస్థితి ఏర్పడకుండా ఒక సులభతరమైనటువంటి విధానాన్ని భక్తులకు దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా టీటీడీ అధికారులు పేర్కొనడం జరిగింది. ఇది ప్రస్తుతం తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు. కెమెరా పర్సన్ శ్రావంత్, మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుమల నుంచి.